లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటామండి. ఎంతో కష్టపడి ఒక విషయం చెప్పిన తర్వాత నీకు అర్థం అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఎదురుకున్నవాడు చెప్తాడు. అంటే మనం ఎంతో కష్టపడి చెప్తే అంత అతను నీకు అర్థం అవ్వలేదని చెప్పేసి మనల్ని అడుగుతుంటాడండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కడికి మనం అర్థమయ్యేలాగా ఎలా చెప్పగలిగాం, ఏమైనా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఒక విషయాన్ని మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగి ఉండాలి. ప్రధానమైన విషయం అండి, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకు అర్థమైందా లేదా అన్న క్లారిటీ మనకు ఉండాలి ఫస్ట్. కొంతమంది ఏంటంటే తనకు తెలియని విషయం కూడా మీకు అద్భుతంగా అర్థమయ్యేటట్టు చెప్పగలరు. ఆ కళ ఉంటుంది. కానీ భాషతో సంబంధం లేకుండా స్పష్టత మీకుంటే మనసులో ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ. ఆ స్పష్టత ఒకటి. రెండవది, చెప్పాల్సిన ఏదైతే మీరు చెప్పాల విషయం అనుకుంటున్నారో దానికి సంబంధించిన భాష, పదాల ఎంపిక ఇది చాలా ముఖ్యం. ఎటువంటి భాష వాడుతున్నారు, ఏ పదాలు వాడుతున్నారు, ఈ పదాల అర్థం వాళ్ళ దృష్టిలో ఏంటో ఈ విషయం తెలుసుకున్నాక మనం చెప్పడం చాలా సులభంగా ఉంటుంది. నేను మీకు రామాయణం తెలుసు కాబట్టి నేను కట్టే కొట్టే తెచ్చా అంటే మీకు పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అసలు రామాయణం అన్న గ్రంథం భారతదేశంలో లేనే లేదని తెలిసిన ఒక విదేశీయుడికి కట్టే కొట్టే తెచ్చని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రామాయణం మొత్తం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీకేం తెలుసో నాకు తెలిసినప్పుడు నేను ఎంత చెప్పాలో అంత చెప్పగలను. రెండవది, నేను కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాలంటే నాకు రామాయణం తెలియాలి ఫస్ట్. ఇవి తెలియకుండా ఈ మూడు విషయాల్లోనే రామాయణం తెలుసు అన్నట్టు నేను చెప్పలేను. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీరు స్పష్టంగా చెప్పగలరు. ఒక సినిమా దర్శకుడికి సినిమా మొత్తం ఎలా ఉండాలో తెలిసినప్పుడు కథను సింగిల్ లైన్లో చెప్పగలడు, సింగిల్ పేజీలో చెప్పగలడు, 1 hour చెప్పమన్నా చెప్పగలడు. సో ఆ స్పష్టత చెప్పే వాళ్ళకు ఉంటే అది ఎవరితో అయినా, భాష రాని వాడికి కూడా మన భాష అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. అయితే రామ్ గారు, ఇక మౌనంగా ఉండే సందర్భాలు, ఈ టైంలో మనం మౌనంగా ఉండాలి, అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? మౌనంగా ఉండే సందర్భాలు జీవితంలో మాట్లాడి 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 ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తి చివరికి మౌనాన్ని ఆశ్రయిస్తాడు. మౌనం అనేదండి, అంటే నిశ్శబ్దంతో పోలిస్తే మౌనం వేరు, సైలెన్స్ వేరు. అంటే నిశ్శబ్దం వేరు, మౌనం వేరు. ఓకే. మౌనంగా ఉండడం అంటే నెంబర్ 1, మాట్లాడకూడదని నిర్ణయించుకోవటం మౌనం. అది మాటలు లేకుండా ఉండడం నిశ్శబ్దం. ఓకే. మాటలు లేకుండా ఉంటే నిశ్శబ్దం, మాట్లాడకూడదని అనుకుంటే అది మౌనం. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మీ మాటలు వినాలని నేను కోరుకుంటే అప్పుడు మౌనంగా ఉంటాను. నిశ్శబ్దం ఏమంటే ఇక నేను మాట్లాడడానికి నాకేం లేదు కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను. సో మౌనంగా ఎప్పుడు ఉండాలి? పెద్దవాళ్ళు మాట్లాడుతారు. ఓకే. మనం ఏదైనా తెలుసుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు. రెండవది, మనం మాట్లాడుతున్న విషయంలో ఎటువంటి ప్రూఫ్ లేనప్పుడు. ఓకే. మీకు సరైన ప్రూఫ్ లేకుండా మీరు మాట్లాడే కంటే మాట్లాడకపోవడమే మంచిది. ఏదో రుజువు చూపించి అన్నాడు అనుకోండి, మనం ఎక్కడ చూపిస్తాం, లేదు, ఇంకా అప్పుడు మౌనంగా ఉండడం మంచిదన్నమాట. అవతల వాళ్ళు బలవంతులైనప్పుడు, మీ మాటకు విలువ లేనప్పుడు మౌనంగా ఉండడం. మౌనం చాలా గొప్పది. నిజం చెప్పాలంటే మౌనం బలం. ఓకే. మాట ముందు మౌనం బలం. మాట బంగారు అయితే మౌనం వజ్రం అంట. ఓకే. బంగారం వజ్రం అంటే మాట మాట్లాడితే బంగారంలా ఉండాలి, మీరు మౌనంగా ఉంటే అది వజ్రంలా ఉండాలి. ఓకే. మౌనం కూడా అందమైన భాష. అందుకే అంటారు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే మీ మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతే మీ భాషను కూడా అర్థం చేసుకోలేరు అని. ఆయన ఎందుకంత మౌనంగా ఉన్నాడో అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుందండి. ఈ ప్రపంచంలో మనం గొప్ప గొప్ప వాళ్ళను, గొప్ప సాధువులను, సన్యాసులను, గొప్ప స్థాయికి చేరిన వాళ్ళను, వాళ్ళ మౌనాన్ని మనం గౌరవిస్తాం, పూజిస్తాం. మౌనం గొప్ప మానసిక లక్షణంగా మనం పొగుడుతాం. అసలు ఆ స్థితిని పొందడానికి ప్రయత్నిస్తాం. చివరికి మెడిటేషన్లో మౌనం ఉంటుంది, ప్రార్థనలో మౌనం ఉంటుంది, వినటంలో మౌనం ఉంటుంది. మౌనం చాలా గొప్పది. అయితే మీ మాట కన్నా మౌనం మంచిదైనప్పుడు, మౌనానికి మించిన భాష లేదు. అది మాట్లాడితే దానికన్నా ఈ మౌనమే బెస్ట్. అయితే మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. ఓకే. మరి మౌనానికి చేతకాంతనానికి తేడా ఉంది. నాకు తెలుసు అయినా నిశ్శబ్దంగా ఉన్నాను అనేది మౌనం.
సో అలా మౌనంగా ఉండడం అన్నది గొప్ప ప్రాక్టీస్ అండి. అది సాధనతో కానీ సాధ్యం కాదు. అది అంటే తెలిసి ఉండి కూడా మౌనంగా ఉండడం, ఏ సందర్భంలో మాట్లాడాలో ఏ సందర్భంలో మాట్లాడకుండా ఉండడమో తెలియడం అనే ఆ విజ్ఞత అది అందరికీ ఉండదు. ఈ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా నెట్టుకొస్తారు. అది మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా సమయం సందర్భం కూడా చూసుకోవాలండి, లేదంటే మౌనంగా ఉండటం బెటర్. అందుకే మాట్లాడే వాళ్ళు విపరీతంగా మాట్లాడే వాళ్ళు సమయ సందర్భాలు చూడరు. అందుకే అంటారు చూడండి, ఎక్కడేం మాట్లాడాలి సమయం సందర్భం తెలీదా అని అంటుంటారు. అవునండి. సో అక్కడ మౌనంగా ఉండాల్సి